పాపము మనిషిని నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకు ఆ నశించిపోతున్న మానవుణ్ణి వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందువల్ల నశించిపోతాడు మానవుడు? ఒక ఇనుముని మట్టిలో పెట్టామనుకోండి, కొంతకాలంకి ఇనుము ఏమైపోతుంది? తుప్పట్టి పాడైపోతుంది. బట్టలు అలాగే ఒక పెట్టెలో పెట్టేసాం అనుకోండి, బట్టలు ఏమైపోతాయి? చేత పట్టేసి పాడైపోతాయి. పుస్తకాలు కొంతకాలంకి పాడైపోతాయి. ఈ లోకంలో ఉన్నది, ఈ భూమి మీద ఉన్నది ఏదైనా పాడైపోతుంది. మానవుడు కూడా ఎందువల్ల పాడైపోతున్నాడు, ఎందువల్ల నాశనానికి వెళ్ళిపోతున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న పాపము ద్వారా, శరీరాశ, నేత్రాశ, జీవబడమం అనే ఇచ్చల ద్వారా, కోరికల ద్వారా నాశనానికి దగ్గరైపోతున్నాడు. పాపం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా ఉంచట్లేదు, దేవుని బిడ్డలుగా ఉంచట్లేదు, అపవాది సంబంధులుగా మార్చేస్తుంది, లోక సంబంధులుగా మార్చేస్తుంది, నరకానికి పాత్రులుగా మార్చేస్తుంది. అటువంటి గుర్తింపు లేని ఆ సాతాను సంబంధులుగా ఉన్న మనల్ని వెదకి రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు.